శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆద్రాస్పల్లిలో జరిగిన చోరీపై సి. నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంటి యజమానులు ముందు జాగ్రత్తగా ఉండడం వల్ల బంగారం, వెండిలాంటి ప్రాపర్టీ దుండగులకు దొరకలేదని, కొంత నగదు మాత్రమే దొరికిందని చెప్పారు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సి. తెలిపారు. ప్రజలు కూడా దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా ప్రజలు ఊరెళ్లాలనుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అక్కడ గస్తీ పెంచడం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటామన్నారు. ఆద్రాస్పల్లిలో ఇంటి యజమాని తెలివైన ఆలోచన వల్ల దుండగులకు ప్రాపర్టీ దొరకలేదన్నారు. ఊరెళ్లనుకునే ప్రజలు తమ ప్రాపర్టీని తెలిసిన వారి దగ్గర లేదా బ్యాంకులో ఉంచాలన్నారు. ఇంటికి తాళాలు ఎవరికి కనిపించకుండా వేసుకోవాలన్నారు. ఇంటి తాళాలు అందరికీ కనిపించేలా వేయడం వల్ల దొంగలకు అవకాశం కల్పించినట్లు అవుతుందన్నారు. దొంగతనాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏదైనా సందర్భంలో వెళ్ళినప్పుడు విలువైన వస్తువులేవి కూడా తమ ఇంట్ల లోపట పెట్టుకోకుండా వాటిని ఎక్కడైనా సేఫ్ ప్రదేశంలో లాకర్లో కానీ లేదా బంధువుల దగ్గర కానీ లేదా నమ్మకస్తుల దగ్గర విలువైన వస్తువులను పెట్టుకొని వెళ్ళాలని కోరుతున్నాము. అదేవిధంగా రోడ్డుపై నుంచి ఆ ఇంటి తాళాలు ఏవైతే ఉన్నాయో కనిపించకుండా వెనక వైపున అంటే వాళ్ళకు దక్షిణ ద్వారము దొడ్డిదారులు ఏవైనా ఉంటే వాటికి రెండో ద్వారం ఉంటే కనిపించకుండా వాటికి తాళాలు వేసుకొని పెట్టుకొని దానిపైన ఏదైనా కనిపించకుండా ఒక క్లాత్ లాంటిది ఏదైనా కవర్ అయ్యి బయట రోడ్డుపై నుంచి కనిపించకుండా జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మీరు దూర ప్రయాణాలు ఎక్కువ రోజులు ప్రయాణానికి ఏదైనా ప్లాన్ చేసిన సందర్భాలలో పోలీస్ వారికి మాకు తెలియజేసినట్టయితే అక్కడ మా యొక్క గస్తీని పెంచుతాము. అక్కడ యొక్క సీసీ కెమెరాల యొక్క సర్వేలెన్స్ని పెంచుతాము. అవసరం అనుకుంటే అక్కడ వాటిని రీఆర్గనైజ్ చేసి అక్కడ దగ్గరికి షిఫ్ట్ చేయడం కూడా చేస్తాము. కొద్దిగా ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించాలి. ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటనలో అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమాని కూడా విలువైన వస్తువులను అల్మారాలో కాకుండా వేరే ఎవరికి తెలియని ప్రదేశంలో ఇంట్లో వాటిని దాచిపెట్టడం జరిగింది. అందువలన అక్కడ ప్రాపర్టీ కూడా ఏ విధమైన ప్రాపర్టీ లాస్ అనేది జరగకుండా జరిగింది. ఇంటి యజమాని చేసినటువంటి ఈ తెలివైన పని వల్ల అతనికి ఆర్థికంగా నష్టం జరగకుండా జరిగింది. కనుక ప్రజలందరూ కూడా ఇదే విధంగా విలువైన వస్తువులను అల్మారీలో అందరూ గుర్తించడానికి కబోర్డ్లలో లాంటి వాటిలలో పెట్టకుండా ఏదైనా వాళ్ళు ఎవరు కూడా ఊహించని ప్లేస్లలో వాటిని భద్రపరుచుకున్నట్టయితే అది కొంతవరకు ప్రివెంటివ్గా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఇంటి యొక్క భద్రత విషయమై వాళ్ళు కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకొని సర్వేలెన్స్ పెట్టుకున్నట్టయితే కొంత ప్రివెంటివ్గా కొద్దిగా అది మాకు తోడ్పాటు అందించినట్టయితుంది. మా యొక్క శామీర్పేట్ పోలీసుల తరఫున మా యొక్క ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తిని అంగీకరించి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తారని, రాబోయే రోజుల్లో కూడా నేర నివారణలో కూడా మీ అందరి తోడ్పాటు ఉంటుందని మేము కోరుతున్నాము. అదేవిధంగా మా యొక్క డిటెక్షన్ పరంగా కూడా అన్ని విధాల చర్యలు తీసుకుంటూ నేరాలు జరగకుండా మా వంతు జాగ్రత్త కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాము.